నిన్న జోగి రమేష్ గారు ఒక విషయం చెప్పారనమాట. అమ్మ మేఘనమ్మ, మీ అత్తగారు నిన్ను ఒక తల్లిలాగా చూసుకున్నారు, నేను ఒక కూతురులాగా భావించాను అని చెప్పారనమాట. మరి తల్లిలాగా నాకు గోరుముద్దలు తినిపించి ఉంటే ఈరోజు నాకు ఈ స్థితి ఎందుకు వచ్చేది? ఆమె తినిపించింది నాకు గోరుముద్దల్లాగా లేవు, విషపు ముద్దలు. పెళ్లికి ముందే అతని కొడుకు ప్రాబ్లం ఏంటో తెలిసి పెళ్లి తర్వాత చాలా ప్లాన్డ్గా దీన్ని ప్లాన్ చేసి నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి దీన్ని క్లోజ్ చేద్దామనే ఉద్దేశం వాళ్ళకి ఫస్ట్ నుంచే ఉంది, పెళ్లికి ముందే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఎట్లా పెరుగుతున్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా ఉండదు. అది కామన్ పాయింట్. నేను ఖచ్చితంగా మళ్ళీ ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ప్లస్ ఇంకొక విషయం ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇంకొక క్లారిటీ ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే, ఒక ఆడపిల్లగా 1.5 year నుంచి జోగి రమేష్ అండ్ వాళ్ళ కుటుంబం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఇంకా కూడా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నంలోనే ఉన్నాడు. కానీ నాకు ఈ బాధల నుంచి, ఈ కష్టాల నుంచి అతనికి ఈ పెళ్లి ఉండదని క్లియర్గా తెలుసు. అయినా కూడా ఇబ్బంది పెట్టుకుంటూ ఇంకా కూడా దీన్ని ఎట్లా కంటిన్యూ చేద్దాము, ఇంకేం చేద్దామని అనుకుంటున్నాడు అనేది నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు, ఒకవేళ న్యాయం చేసి ఉంటే మీ అందరి ముందు నేను కూర్చోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైము నిన్న ఇంకొక విషయము ఏంటంటే, వాళ్ళు చూపించినట్టుగా, జోగి రమేష్ గారు చూపించినట్టుగా ఒక వీడియో అయితే చూపించారు. ఏంటంటే వసంత కృష్ణ ప్రసాద్ గారింటికి వాళ్ళు వెళ్ళారని చెప్పి, అది దొంగచాటుగా వీడియోలు తీసుకొని దాన్ని ప్లే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను అడిగితే నేనే చెప్పేదాన్ని, నువ్వు వెళ్ళావా అమ్మా అని అంటే అవును వెళ్ళాననే చెప్తాను. న్యాయం కోసం వెళ్ళాను, ఆయన న్యాయం చేసి ఉంటే, ఆయనే సెట్ చేసి ఉంటే కరెక్ట్గా అన్యాయం చేయకుండా నాకు, నేను ఎందుకు వెళ్తాను?